డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్, పూజ్య బాబూజీ మహారాజ్. సోమవారము మే 17, 1999 సంవత్సరము, ఉదయం 8 గంటలు. మీరు కష్ట సమయాలను ఎదుర్కొనబోతున్నారని మరొకసారి మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాము. మిమ్మల్ని కలవరపెట్టడం మా అభిమతం కాదు. మీరు మరింతగా మానసికంగా సంసిద్ధమవుతారని చెబుతున్నాము. మీరు కష్ట సమయాలను ఎదుర్కొనబోతున్నారని మరొకసారి మిమ్మల్ని హెచ్చరించదలుచుకున్నాము. మిమ్మల్ని కలవరపెట్టడం మా అభిమతం కాదు. మీరు మరింతగా మానసికంగా సంసిద్ధమవుతారని చెబుతున్నాము. మీ శాస్త్రవేత్తలు మాంత్రికుల శిష్యుల వంటి వారు. అభివృద్ధి వైపుగా పయనిస్తున్నాము అనే నెపంతో ఇతర ప్రపంచాలను కనుగొంటామంటూ భూమిని ఒక విపత్కర పరిస్థితిలోకి నెట్టివేస్తున్నారు. ఈ గందరగోళాన్ని నివారించగలమా? ప్రకృతి నియమాలను ఉల్లంఘించడం నిప్పుతో చెలగాటం లాంటిది. భూమిపై చోటు చేసుకుంటున్నది చాలా గంభీరమైనది. కొంతమంది మనుష్యుల వికృతమైన అహంకారం వారిని తమను తాము మేధావులమని నమ్మేలా చేస్తోంది. వారి ఉన్మాదం ఎలా ఆపబడగలదు? దీనిలో మేము విజయులం కాలేకపోవచ్చు. ఈ ఆరోహణలో దేశ గౌరవాలు, ధన బలం వంటివి ఎన్నో పణంగా ఉన్నాయి. ఈ దుష్టశక్తిని నియంత్రించుట కష్టసాధ్యం. కేవలం ఓపికతో వేచి చూసి దేన్ని పరిరక్షించగలమో దాన్ని సంరక్షించుకోవాలి. ఈ దుష్టశక్తిని నియంత్రించుట కష్టసాధ్యం. కేవలం ఓపికతో వేచి చూసి దేనిని పరిరక్షించగలమో దానిని సంరక్షించుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని పరిరక్షించడానికి ఒక అద్భుత పరిష్కారాన్ని మేము ఇవ్వలేము. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని పరిరక్షించడానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మేము ఇవ్వలేము. భగవంతుడు మహనీయుడు. ఇక ఏమాత్రము నీ సహజీవుల ఉన్మాదాన్ని గూర్చి భయపడనవసరం లేని అధిక ప్రశాంతమైన రోజుల కొరకు నమ్మకము, ఆశలను కలిగి ఉండు. ఇక ఏమాత్రము నీ సహజీవుల ఉన్మాదాన్ని గూర్చి భయపడనవసరం లేని అధిక ప్రశాంతమైన రోజుల కొరకు నమ్మకము, ఆశలను కలిగి ఉండు. ఖచ్చితమైన విలువలను ఆశ్రయించి సాధ్యమైనంత మేరకు సృష్టికర్తతో ఐక్యమై ఉండు. ఖచ్చితమైన విలువలను ఆశ్రయించి సాధ్యమైనంత వరకు సృష్టికర్తతో ఐక్యమై ఉండు. పూజ్య బాబూజీ మహారాజ్. మరొకసారి అందరకు హృదయపూర్వక ధన్యవాదములు.